ప్రభువారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. రిఫ్లెక్షన్. ప్రభువు నుండి ఏదైతే వెలుగు మనం స్వీకరించామో ఆ వెలుగు మన నుండి ప్రకాశిస్తుంది. వెలుగు అంటే కేవలం వెలుగు అనేటటువంటిది మనం ఏదో ఊహించుకోని అవసరం లేదు. చీకటికి ఆన్సర్ ఈజ్ వెలుగు. వేర్ దెర్ ఈజ్ నో క్లారిటీ, ద లైట్ విల్ గివ్ క్లారిటీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక విషయంలో స్పష్టత లేనప్పుడు, ఒక విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వెలుగు స్పష్టతనిస్తుంది. అయితే ఆ స్పష్టత బిబ్లికల్గా ఉంటుంది. మన జ్ఞానం చొప్పున ఉండదు. సో వేర్ దేర్ ఇస్ ఎ డార్క్నెస్, ద పీపుల్ నీడ్ లైట్. చీకటి గల చోట, మరణ ఛాయలు కలిగిన చోట. అయితే ఈ క్లారిటీ మనకు లేకపోతే, ఈ స్పష్టత మనకు లేకపోతే, మనం సమాజానికి, సంఘానికి, ఈ ప్రపంచానికి, మనం ఉండే ప్రాంతానికి ఏ సందేశము ఇవ్వలేము. సో ఈ సందర్భంలో క్లారిటీ కొరవడినటువంటి, క్లారిటీ లేనటువంటి ఒక ఏరియాని, ఐ డోంట్ నో వై, మేబీ ఇట్ ఈస్ గాడ్స్ విల్, డెఫినెట్లీ. ఎందుకంటే వాక్యంలో ఉన్నదే మనం చదువుకుంటున్నాం. కొంత అవగాహన కోసం మీకు కూడా చాలాసార్లు యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు ఎవరైతే విశ్వాసంలో లేరో, విశ్వాసంలోకి రావాలనుకుంటారో, విశ్వాసానికి దూరంగా ఉన్నారో, వాళ్ళు ఆయా సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. అది బిబ్లికల్గా గాడ్ అలౌడ్. అయితే మీరు వాళ్ళకు సాత్వికంగా, సాఫ్ట్గా, అగ్రెసివ్గా కాకుండా సాఫ్ట్గా, సాత్వికంతో, సాత్వికము అనేటటువంటి పదము సంస్కృత పదము. ఎందుకంటే గుణాలలో 3 గుణాలు ఉన్నాయి. సతో, రజో, తమో గుణాలు. సాత్విక గుణము, రజో గుణము, తమో గుణము. సాత్విక గుణం ఏం చేస్తుంది అంటే చాలా సాఫ్ట్గా, చాలా ప్లజెంట్గా, చాలా బ్యూటిఫుల్ వేలో ఆన్సర్ ఇస్తుంది. ఇన్ ద సేమ్ వీ కెన్ అప్లై ఫర్ ఫుడ్ ఆల్సో. సాత్వికమైన ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము, ఈ 3 రకాలైన ఆహారాలు భారతదేశ సాంప్రదాయాల్లో ఉన్నాయి. సాత్విక ఈజ్ ప్యూర్లీ వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్. అంటే గార్లిక్ అండ్ ఆనియన్ ఏం చేస్తుంది అంటే మనిషిలో కొంత ప్రేరణాన్ని, కోపాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది వాళ్ళ భావన. సరే, మనం దాని డెప్త్కు వెళ్ళట్లేదు. కానీ మనం ఆన్సర్ ఎవరైనా మనల్ని అడిగితే సాత్వికంగా మాత్రం ఇవ్వమని వాక్యం నిర్దేశిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు మన ముందున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎస్, దీనికి బాధాకరమైనటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, చాలా చోట్లలో సంఘాలకు ఇబ్బంది అంటే కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడైతే విశ్వాసులు కూర్చొని ప్రభువుని, తండ్రిని, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కన్స్ట్రక్షన్, ఒక సెటప్, ఒక స్ట్రక్చర్. అది టెంటే కావచ్చు, రేకుల షెడ్డే కావచ్చు, పెద్ద కోట్లాది రూపాయలతో కట్టుకున్నటువంటి బిల్డింగ్ స్ట్రక్చరే కావచ్చు. సో ఈరోజు సమాజానికి మనం అందించలేకపోయినటువంటి ఒక సత్యం ఏంటంటే, వాట్ ఈజ్ చర్చ్? సంఘము అంటే ఏమిటి?
సంఘము అంటే ఏమిటి? ఎందుకు అంటే సంఘము అనేటటువంటిది ఆరిజిన్ ఎక్కడి నుండి ఉద్భవించింది అనేటటువంటిది మనం పట్టించుకోకుండా ఒక భ్రమలో జీవిస్తూ ఒక భ్రమలో జీవిస్తూ సంఘానికి ఈరోజు మనం ఇచ్చుకున్నటువంటి నిర్వచనం ఏంటంటే ద ఫిజికల్ కన్స్ట్రక్షన్, మన కళ్ళతో కనిపించేటటువంటి బిల్డింగ్. అది టెంట్ అయినా కావచ్చు, రేకుల షెడ్ అయినా కావచ్చు, లేకపోతే కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్ అయినా కావచ్చు. ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ. సో ఈ మధ్యలో ఒక పాట కూడా నేను విన్నాను, చాలా బాధాకరమైనటువంటి ఒక సాంగ్. నీ ఆలయము నీ ఆలయము ఆయన పాడుతున్నాడు పాపం. అంటే ఇంత అవగాహన రాహిత్యంగా పాటలు ఎలా పాడుతారు అనేటటువంటిది కూడా ఒక ప్రశ్నే. నీ ఆలయం ఏంటి? ఆలయం అని దేన్ని అన్నాడు ప్రభువారు? ప్రభువారు స్పష్టతనిచ్చే వెళ్ళాడు కదా. సంఘము అన్నదానికి ఎక్లేషియా అనేటటువంటి ఒక భాషా పదాన్ని మనం తర్జుమా చేసుకున్నాం. ఎక్లేషియా ఈజ్ నథింగ్ బట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యంగ్స్టర్స్ అండ్ అదర్ పీపుల్, believers, dear brothers and sisters, a group of people, one who accepted Jesus as their Lord and Savior, at the same time Creator. సృష్టికర్తగా, తమ ప్రభువుగా, తమ దేవుడిగా యేసు క్రీస్తును ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఒక చోట కూర్చొని ఉండడాన్ని సంఘము అన్నారు. ఇది ఇక్కడి వరకే. ఇది బిబ్లికల్ గా ఇచ్చినటువంటి మనకు పరిధి ఇంతే. అంటే ఈ నమ్ముకున్నటువంటి, అందుకే ప్రభువారు కూడా చాలా స్పష్టంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. వాళ్ళు ప్రార్థించడం అయిపోయిన తర్వాత అక్కడ నుండి ప్రభువారు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఈ క్లారిటీ లేని కారణం చేత ఈరోజు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు రేపు ప్రభు దగ్గర ఉత్తరవాదులమే అనుకోండి, కానీ దానివల్ల ప్రస్తుత సంఘానికి జరిగేటటువంటి అతి భయంకరమైనటువంటి నష్టం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇంకా బీదరికంలోనే మగ్గుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంకుల్, బ్రదర్, బీదరికంలో ఎలా మగ్గుతారు? నన్ను చెప్పనివ్వండి. ఒక చోట ఒక 1000 మంది కూర్చున్న తర్వాత 1000 మంది వచ్చేటటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి సంఘానికి చెందుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. సంఘ కాపరికి చెందుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఈ సంఘ పెద్దలు ఉంటారు, వాళ్లకు చెందుతాయని నేను అనను. ఎందుకంటే వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఉంటారు. కాపరి ఏ వృత్తి చేయకుండా కొన్ని సందర్భాల్లో కాపర్లు వృత్తి కూడా చేసుకుంటారు. ఈ అమౌంట్ని వాట్ టు డూ, ఏం చెయ్యాలి అనేటటువంటి సందర్భంలో ఎందుకు ఇవన్నీ మాకు అని మీరు అడగొచ్చు. రేపొద్దున మీరు సంఘ పెద్దలైతే ఈ రోజు జరిగేటటువంటి భయంకరమైనటువంటి అసత్యమైనటువంటి నిర్ణయాలు మీరు కూడా తీసుకుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు సంఘంలో చలామణి అయ్యేటటువంటి పెద్ద మనుషులుగా, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరోజు సండే స్కూల్లో కూర్చున్న వాళ్ళే, ఒకరోజు యవ్వన సమాజంలో కూర్చున్న వాళ్ళే, ఒకరోజు సంఘంలో కూర్చుని ఆరాధించిన వాళ్ళే. మరి అజ్ఞానులు అందరూ అని నేను అన్నాను. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అజ్ఞానులుగా ఎందుకు మారారు? ఎందుకు అవాస్తవాన్ని, ఎందుకు అసత్యాన్ని అడ్డుకోవట్లేదు అంటే చల్తీ కా నామ్ గాడి అనేది హిందీలో సామెత ఉంది. అంటే నడిచేది బండి, నడవనీయండి సార్ ఏముంది. సో ఇది ప్రమాదమైనటువంటిది. సంఘము అన్నప్పుడు ఒక 10 మంది ఒక చోట కూర్చున్నప్పుడు ఆ 10 మంది దేవుడికి వారు సమర్పించుకున్న కొలది, వర్ధిల్లుచున్న కొలది
దేవుడికి ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో కాపరి మేపుతున్నాడు కాబట్టి, మందను కాస్తున్నాడు కాబట్టి తనకు చెందాల్సింది తనకు చెందుతుంది. మిగిలింది ఏదైతే ఉందో విధవరాళ్ళు ఉంటారు, భర్త కోల్పోయినటువంటి వాళ్ళు, భర్త కోల్పోయి ఆర్థికంగా చిరికిన వాళ్ళు. భర్త కోల్పోయారు, డబ్బుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్, నో నీడ్ టు గివ్ దెమ్. అనాథలు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు ఆ సంఘంలో. ఈ 10 మందిలో అనుకుందాం. ఈ 10 మందిలో ముగ్గురు ఈ కేటగిరీలో ఉన్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను 10 మందిని తీసుకున్నాను. ముగ్గురు ఈ కేటగిరీలో ఉన్నారు, 7గురు సంపాదించే కేటగిరీలో వాళ్ళ పిల్లలు, భార్య, పిల్లలతో ఉన్నారు, సంపాదన ఉంది. ఈ 7గురు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ సంఘములో కాపరికి, సంఘ ఖర్చులకు పోను ఈ ముగ్గురికి చెందాలి. విధవరాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు. ఏమీ ఆసరా లేనటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వీరి అవసరతలు సంఘ పెద్దలు, సంఘ కాపరులు ఎరిగి వీళ్ళ అవసరతలు తీర్చాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ 7గురితో పాటు ఈ ముగ్గురు కూడా వాళ్లకు వచ్చేటటువంటి కొద్ది డబ్బులో నుండి దేవుడికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రమాదం ఎక్కడ అంటే, వీళ్ళ దగ్గర నుండి తీసుకున్నటువంటి డబ్బు ఈ సంఘ పెద్దలు అజ్ఞానులు కావడం వల్ల, సంఘ కాపరికి వాక్య జ్ఞానం లేని కారణం చేత, దర్శనం లేని కారణం చేత వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఈ ముగ్గురికి పంచాల్సినటువంటి డబ్బుని వారి దగ్గరే పెట్టుకొని సంఘ కాపరికి వెళ్ళిపోతుంది. సంఘ అవసరాలు తీర్చబడతాయి. వాళ్ళు టీలు తాగుతారు, బిర్యానీలు తెప్పించుకొని తింటారు, అవి ఎందులో నుండే వెళ్ళిపోతాయి. క్షమించండి ఈ మాట అంటున్నది, సంఘాలు జరిగే వాస్తవిక సంఘటన. ఈ ముగ్గురు నుండి వచ్చిన డబ్బు, మిగిలిన డబ్బు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎఫ్డి చేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్. ఎందుకు చేస్తున్నారు అంటే, నేను 10 మందికే చెప్పాను, 100లున్నాయి, 1000. రాబో తరాల్లో మేము ఒక మంచి మందిరం కట్టుకుంటాము. దిస్ ఈజ్ నాన్ సెన్స్. వేర్ ద లివింగ్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్. ఎక్కడైతే బ్రతుకుతున్నటువంటి జీవం కలిగినటువంటి సంఘాలు, జీవం కలిగిన సంఘం అని ఎలా అంటున్నాం? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పౌలు గారు కొరంథీలకు 2 పత్రికలు రాశారు, మీకు తెలుసు. 3వ అధ్యాయము 16-17 వచనాలు. దయచేసి ఎవరైనా చదవచ్చండి. 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు దేవుడి ఆలయం ఏంటి? సింపుల్ గా సంఘానికి వచ్చేటటువంటి ఒక విశ్వాసే దేవుడి ఆలయము. దీనికి రీప్లేస్మెంట్ గనక అవుతే ఎన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయో మీరు రాసి పెట్టుకోండి. ఎన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయో, దేవుడు మాకు ఇది బయలుపరిచాడు, అది బయలుపరిచాడు, ఇది బయలుపరిచాడు, అది బయలుపరిచాడు. ఎస్, నాకు కూడా బయలుపరిచాడు. నేను ఒక సంఘంలో, నేను ధైర్యంగా చెప్తున్నాను. అది ఎక్కడి వరకు ఉందంటే అది అర్థం చేసుకోండి. నేను ఒకరోజు కూర్చున్నాను, నేను సంఘంలో 18.5 సంవత్సరాలు వాక్యం చెప్పాను. ఒకరి ఇల్లు, సంఘ పెద్ద ఇల్లే, చాలా గుడిసె, దాదాపుగా గుడిసె కంటే కొంచెం పెద్దది, అప్పుడప్పుడు పాములు కూడా కనిపించేవి. అలాంటి గృహంలో కూర్చున్న తర్వాత ఆ సంఘ పెద్ద
చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. వారు ఒక ఇల్లు కట్టుకున్నారు, 4 రూములు, మధ్యలో హాల్. ఈ హాల్ని వారు ఏం చేశారంటే సండే సండే మనం ఇక్కడ ఆరాధించుకోవడానికి మధ్యలో గోడ లేదండి, మనం ఆరాధించుకోవచ్చు అని. అలా గుడిసెలో నుండి సంఘ పెద్ద కట్టుకున్నటువంటి ఇంట్లోకి ఆరాధన మారింది. అక్కడ ఆరాధించుకున్నాం. తను చక్కగా వాక్యాలు కూడా రాయించాడు. ఏ గాడ్ బ్లెస్ హిమ్. ఈ క్రమంలో సంఘానికి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే చిన్న స్థలం కొనుక్కున్నాం. ఆ రోజులలో అక్కడెక్కడ చూసి ఒక చిన్న స్థలం ఏం కాదండి, 1/2 ఎకరం, 1/2 ఎకరం కొనుక్కున్నాం. నాకు తెలిసి 3.5-4.5 లక్షలు, అంటే కోట్ల రూపాయలు ఏం పెట్టలేదు. అది రోడ్ సైడ్కే చక్కగా ఉంటుంది, రెక్టాంగిల్లో ఉంటుంది, 1/2 ఎకర్ ల్యాండ్. అందులో వాళ్ళు మందిరం కట్టాలి అని అనుకున్నప్పుడు ఓ రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు థాట్ ఇచ్చాడు, 12 పిల్లర్స్తో కట్టండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మధ్యలో పిల్లర్ ఉండకూడదు. ఇంజనీర్స్ని అడిగారు, అదేంటండి మధ్యలో పిల్లర్ లేకుండా ఉండాలి అంటే చాలా కష్టం కదా అంటే, లేదండి కట్టొచ్చు అని ఆ సంఘ కాపరి ఎవరైతే దాన్ని ఫౌండర్ ఉన్నారో వారు ఇప్పుడు ప్రభువునను నిద్రించారు. చాలా పెద్దవారు, అన్య కుటుంబం నుండి ప్రభువుని నమ్మారు, చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. వారు అన్నారు, లేదు ఈ 12 పిల్లర్స్తోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక మాట వారితో షేర్ చేశాను, ఇంత 12 పిల్లర్స్ అని. నియమం ఏం పెట్టుకున్నామంటే జస్ట్ వర్షం పడకుండా, ఎండ కొట్టకుండా, చలి పెట్టకుండా మాత్రమే బిల్డింగ్ ఉండాలి. బిల్డింగ్కి ఎలాంటి ఎలివేషన్ మీరు చూస్తారు కదా, రూపురేఖలు దిద్ది దానికోసం లక్షలు తగలబెట్టి మేము చెయ్యము. అది చేయకూడదు అంటేనే కన్స్ట్రక్షన్ చేయండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 55 పొడుగు, 33 అడ్డం. 33 అడ్డానికి మధ్యలో పిల్లర్ లేదండి. ఇట్స్ గాడ్స్ గ్రేస్. 55లో వచ్చినటువంటి ఇంకో ఆలోచన ఏంటంటే రేపు పొద్దున ఎవరైనా, నేను సిటీలో ఉండేవాడిని, ఏ కాపరి అయినా నా తర్వాత ఉండాలి అనుకున్నప్పుడు ఒక మంచి ఉండడానికి అనువుగా చిన్న గదులు ఉండాలి అనేది. ఒక కిచెన్ రూమ్, ఒక డ్రాయింగ్ రూమ్, ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్, మళ్ళీ బయట సంఘానికి టాయిలెట్స్. ఇంతే. ఈ రోజు వరకే. సరే, నేను అక్కడ దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోయింది, మానేశాను. ప్రభు చిత్తం అక్కడి వరకే ఉంది. 18.5 సంవత్సరాల తర్వాత ప్రభు ఆపేశాడు. ఏ రోజు ఒక రూపాయి కూడా ఈ బిల్డింగ్ ఇలా అందంగా ఉండాలి అని మేము ఖర్చు పెట్టలేదు, ఖర్చుకు అనుమతించలేదండి. ద రీజన్, ఆరాధించుకోవడానికి కన్స్ట్రక్షన్ అండి. మీరు లోపల ఫాల్ సీలింగ్ వేసి ఏసీలు పెట్టి ఎన్ని గంటలు కూర్చుంటారు ఆ సండే? 3 గంటలు కూర్చుంటారు మా అంటే. ఎంత బ్యూటిఫుల్ లొకేషనో, చుట్టూ ఒక 6-7 ఎకరాల్లో అసలు మనుషులు కనబడరు, పచ్చటి ప్రకృతి, వెనక పొలాలు, బిల్డింగే కట్టారు అంతే, ప్లాస్టరింగ్ చేసుకున్నారు బస్, ఇంకేం లేదండి. పక్కకు బ్యాప్టిజం వచ్చి. ఎందుకు చెప్తున్నాను అంటే అది కేవలం ఆరాధనకు అక్కడికి వరకు మాత్రమే ప్రభువు మనకు అనుమతి ఇచ్చాడు. మనం కూర్చొని రేపు పొద్దున ఉత్తరవాదులమే కదా. సో ఇక్కడ ఏమన్నుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే ఇప్పుడు ఈ సంఘంలో 10 మందిలో ఈ ముగ్గురు, ఒకరు విధవరాలు, ఒకరు అనాథ, ఒకరు దిక్కులేని వారు, ఈ 3 ఆలయాలు దేవుని ఆలయాలు అవుతే ఈ దేవుని ఆలయాలకి సరి అయినటువంటి పోషణ లేదు, సరి అయినటువంటి నీడ లేదు, సరి అయినటువంటి వస్త్రము లేదు, సరి అయిన సంపాదన లేనప్పుడు ఈ 3 ఆలయాలను నిర్లక్ష్యం చేసి ఈ 3 ఆలయాల నుండి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా మీ అకౌంట్లో వేసుకొని వీళ్ళకి ఇవ్వాల్సింది బై రిటర్న్. అమ్మా మీ పరిస్థితి ఏంటి, ఎలా బ్రతుకుతున్నారు, మీకు మాసానికి ఏమవసరం, మేము 7గురం సంపాదిస్తున్నాం. నేను 7 నుంచే చెప్పాను, 700 సంఘాలు ఉన్నాయి,
700 మెంబర్స్ ఉన్న సంఘాలు ఉన్నాయి, 7,000 మంది వచ్చే సంఘాలు ఉన్నాయి, 5,000 మంది వచ్చే సంఘాలు ఉన్నాయి, 1000 మంది వచ్చే సంఘాలు ఉన్నాయి. ఈ 1000 మందిలో మీరు ఒక 3% తీసినా కూడా ఎంతో కొద్ది మంది అయితే పాపం భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. అసలు నిజమైన భక్తి ఏంటండి? సెలవిచ్చాడుగా, నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వాళ్ళ ఇబ్బందిలో ఎలా పరామర్శిస్తారు చెప్పండి? బీద విధవరాల నుండి కూడా కానుకలు తీసుకోవడానికి ఎగబడ్డటువంటి దాదాపు ఎక్కువ మంది కాపర్లు ఉన్నటువంటి ఈ సంఘాల్లో పరామర్శించడం ఎట్లండి? వాళ్ళ ఇంటికి వెళ్తున్నా వాళ్ళకి ఏం అవసరం? సంఘం ఆలోచించాలి. వాళ్ళు ఏమి ఇస్తారు కాదు. దట్ ఈజ్ నాన్ సెన్స్. జ్ఞానం లేని పనే కదా. అంటే జీవము కలిగినటువంటి దేవుడు ఉండేటటువంటి ఆలయాన్ని నిర్లక్ష్యం చేసి దీనికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్స్ కట్టుకోవడం, కట్టిన వాళ్ళందరూ రేపు పొద్దున దేవుడి దగ్గర లెక్క చెప్పాలండి. నో డౌట్ ఎట్ ఆల్. ఎస్. మీరు ఎక్కడి వరకు కట్టుకున్నారు? ప్రభువా, ఎండ కొట్టకుండా, వాన పడకుండా, చలి పెట్టకుండా మేము చిన్న బిల్డింగ్ కట్టుకున్నాం కాకపోతే. ఎస్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎంత ఖర్చు అయింది? 10 లక్షలు. మిమ్మల్ని 20 లక్షలు పెట్టి దానికి డెకరేషన్ ఎవడు చేయమన్నాడు? అవసరమా? ఈ కన్స్ట్రక్షన్ దేనికి? యంగ్స్టర్స్, యూ షుడ్ బి వెరీ వైజ్. యూ హ్యావ్ టు యూజ్ యువర్ ప్రూడెన్స్. వివేకాన్ని ఉపయోగించాలి. దేవుడి ఆలయం ఏంటండి? ఒక విశ్వాసే దేవుడి ఆలయము. ఇంకేది దేవుడి ఆలయము ఈ భూమి మీద అనబడదు. ఈ దేవుని ఆలయాన్ని పోషించాల్సినటువంటి సంఘాలు నిర్లక్ష్యం చేసి, ఈవెన్ మన బిలీవర్స్ కూడా, మేము చర్చ కొడుతున్నామంటే 2 లక్షలు ఇచ్చేస్తారు. 2 లక్షలు ఇచ్చేయడానికి ప్రభుని అడిగి ఇచ్చారా? మీరు ఇచ్చిన 2 లక్షలు ఎక్కడికి పోతున్నాయి? లైటింగ్స్ పెడుతున్నాం. సంఘంలో లైటింగ్స్ ఎందుకండి? నాన్ సెన్స్. వెలిగి ఇవ్వడానికి 4 ట్యూబ్ లైట్లు ఉంటే సరిపోతుంది కదా. సరే, ఓ పెద్ద లైట్ పెట్టుకున్నారు, సరిపోతుంది కదా. ఓకే, ఫ్యాన్లు కొనుక్కున్నారు, సరిపోతుంది కదా. లేదండి, ఎండ బాగుంటుంది, 4 కూలర్లు కొనుక్కోండి. 2 గంటలే కదా కూర్చునేది. కంప్లీట్గా దాన్ని సెంట్రలైజ్మయం చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి వాక్యాన్ని పక్కకు పెట్టి, అందుకే ఈరోజు సంఘము అన్నదానికి మీరు అడగండి అన్యుల్లో, లేదా మీకు చర్చ్ అంటే తెలుసా అంటే, అవును సార్ ఇక్కడ చాలా పెద్ద చర్చ్ ఉంది సార్, నాకు తెలిసి ఒక 15 కోట్లు పెట్టి కట్టారంట, ఒక 100 కోట్లు పెట్టి కట్టారంట. ఈ మాట తప్ప మీకు సంఘము అంటే అది విశ్వాసులు కూడుకొని ఒక చోట ఆరాధించుకునేటటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీ అని ఎవ్వరికి, మన క్రైస్తవులకు తెలిస్తే కదా, మన బిలీవర్స్ తెలిస్తే కదా. అందుకే దయచేసి మీ మైండ్ వాష్ కావాలి. సంఘములో ఆలయము అంటే ఏంటంటే సంఘానికి వచ్చే ఒక విశ్వాసి దేవుడి ఆలయము. రైట్, విల్ గో టు నెక్స్ట్ రెఫరెన్స్. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. అసలు ఆరాధన ఏంటి? ఇప్పుడు ఆరాధన అంటే మీరు చూడండి. ఎస్, 4వ అధ్యాయానికి వెళ్దాం. రెఫరెన్స్ చదివిన తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. థ్యాంక్ యూ బ్రదర్. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత క్రిస్టల్గా, ఎంత స్పష్టంగా ఉందంటే, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే, ఏమన్నాడండి? యథార్థముగా ఆరాధించువారు అంటే, నేను కొంచెం ఎలాబరేట్ చేస్తాను.
యథార్థంగా ఆరాధించలేని వాళ్ళు కూడా ఉన్నారు. యథార్థంగా ఆరాధించేవారు దేంతో ఆరాధిస్తారంట? యథార్థంగా, సత్యముగా, నిజాయితీగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. వాళ్ళు చెట్టు కింద కూర్చొనియండి, ఓ పొలంలో కూర్చొనియండి, ఓ టెంట్ కింద కూర్చొనియండి. ఇప్పుడు పరిస్థితి ఎలా దాపురించింది, ఆ పదం వాడుతున్నాను, క్షమించండి. దాపురించడం అంటే మీకు తెలుసా? రెండు వేళ్ల మధ్యలో ఫెవిక్విక్ పెట్టుకోండి. ఏం పరిస్థితి దాపురించిందిరా నాయన. ఈ ఫెవిక్విక్ అనవసరంగా పెట్టుకున్నానంటే దీని అర్థం ఏంటి? మీకు అర్థం అయ్యే ఉంటుంది. అనవసరంగా లేనిపోనిది నేను ఎవడు పెట్టుకోమన్నాడు 2 ఏళ్ల మధ్యలో ఫెవిక్విక్? చేయడం ఎంత కష్టం. ఈ పరిస్థితి దాపురించింది నా తప్పు వల్ల అనేది అనుకుంటాం కదా, ఆ దాపురించింది. ఈ రోజు సంఘానికి దాపురించిన పరిస్థితి ఏంటంటే 3-4 లక్షల సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఎస్, 3-4 లక్షల, 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల సౌండ్ సిస్టమ్, మొత్తం లైటింగ్స్ మయం. మళ్ళా పెద్ద పుల్పీట్. బైబిల్లో పుల్పీట్ ఎక్కడదండి చెప్పండి, ఒక్క రెఫరెన్స్ ఇవ్వండి నాకు, ఐ కెన్ ఛాలెంజ్. పుల్పీట్ ఎక్కడదండి? అది పులిపీట, షో పీసా? దాని మీదకి ఎవరు ఎక్కొద్దు. అబ్బో, ఉందా? ఎక్కడైనా చూపెట్టండి. ఏమన్నాడు ఇక్కడ? యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. దట్స్ ఆల్. దీనికి ఏం కలపొద్దు మీరు నేను. ఓకే, మీరు ఆరాధిస్తున్నారు సంగీతములతోనూ, సాధనాలు ఉంచుకోండి, చిన్న కీబోర్డ్ ఉంది, నష్టం లేదు. దానికి ఎవరేం అగేనెస్ట్ కాదు. నేను అగేనెస్ట్ ఉన్నా మూర్ఖున్నే కదా. చిన్న హార్మోనియం ఉంది, గిటార్ ఉంది, అక్కడ వరకు పరిమితం చేసుకోండి. కానీ సౌండ్ సిస్టాన్ని రిసౌండ్ వచ్చే మాదిరిగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, లైటింగ్కు లక్షలు ఖర్చు పెట్టి, సెంట్రల్ ఏసీలని కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టి ఆత్మతో సత్యమతో ఆరాధన ఎలా చేస్తాము? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో చేస్తారు. ఇది ఆదిమ సంఘంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని యోహాను భక్తుడు చెప్పాడు, అది ప్రభువారు వివరించారు. ఎస్, ఇంకేమన్నాడు? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా దాపురించిందంటే, కరెంటు పోతే ఆరాధించలేము, ఏసీ పోతే ఆరాధించలేము, మైక్ సిస్టమ్ పనిచేయకపోతే ఆరాధించలేము, మ్యూజిక్ లేకపోతే ఆరాధించలేము, కీబోర్డ్ లేకపోతే ఆరాధించలేము. అంటే మనం ఆరాధనకు ఆత్మను సత్యాన్ని వదిలిపెట్టి వీటన్నిటి మీదకి వచ్చేసాం. నో డౌట్ ఎట్ ఆల్. అందుకే ఆయన అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇవన్నీ చిన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, కొంతమంది పిల్లలు జిద్ది చేస్తారు. ఎలా జిద్ది చేస్తారంటే, నేను కళ్ళతో చూసింది మీకు కూడా తెలిసినటువంటిది. ఒక పర్టికులర్ కప్ ఉంటుంది, ఆ బౌల్ ఉంటుంది, ఆ బౌల్లోనే తింటాడు. మీరు ఏ గిన్నెలో వాడికి అన్నం కాదు, మీరు బంగారం పెట్టినా కూడా తినడు. ఇప్పుడు మన పరిస్థితి అలా. ఆరాధన చేయాలి అంటే మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూస్తాం. ఓ, చాలా పెద్ద సంఘం. దట్ ఈజ్ నాన్ సెన్స్.
అది కాదు. ఎలా చేయమన్నాడు ఆరాధన? మరి దీనికి రీప్లేస్ ఎందుకు చేసాం మనం? దీనికి ప్రత్యామ్నాయంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ? ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్. యంగ్స్టర్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ వి విల్ వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఎలా ఆరాధిస్తాము? మౌనంగా కూర్చున్నాం. ఎస్, డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. అది ప్రభువారు వాడిన మాట నేను మాట్లాడుతున్నాను. యథార్థముగా, యథార్థముగా. ఎస్, నేను నా తండ్రిని ఆరాధించాలి. మీరు చెట్టు కింద కూర్చొని ఆరాధించగలరండి. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక సన్నివేశం సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగింది. సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ఆ ప్రాంతాలకు చాలాసార్లు వెళ్ళారు పరిచర్య కోసం. ఒకసారి ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక ఇద్దరు వ్యక్తులు కలిశారు. వాళ్ళు మాటల్లో మేము కూడా విశ్వాసులమే అన్నారు. వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, లెట్ అస్ బ్రేక్ ద బ్రెడ్. రొట్టెను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు వారు చెప్పారు కదా కొరింథీ పత్రికలో, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని మీరు చెయ్యండి. హిమాలయాలలో, ఆ టిబెట్ ప్రాంతాలలో బ్రెడ్ ఎక్కడ దొరుకుతుందండి మీకు? ఆల్ ఆఫ్ సడన్ సాధు సుందర్, ఆయన జీవిత లైఫ్ బయోగ్రఫీలో, లైఫ్ హిస్టరీలో రాయబడి ఉందండి. అక్కడ ఒక చెట్టు కనబడుతుంది. చెట్టుకు చిన్న బెరడు ఉంటుంది. బెరడు అంటే పొట్టు తెలుసు కదా, ఇప్పుడు మనం దాల్చిన చెక్క వాడతాం, ఆ చెట్టు బెరుడే కదా. ఒక చిన్న చెట్టు బెరడు వాళ్ళు తీసుకొని, ప్రభువా, సీ ద కాన్సెప్ట్, సీ ద రియాలిటీ. యథార్థత చూడండి, వాళ్ళ యథార్థత. ప్రభువా, మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది మా కొరకు విరవబడ్డటువంటి శరీరం. నలగొట్టుకున్నారు. కృతజ్ఞతలు. ఆ బెరడును విరిచి ముగ్గురు తీసుకొని తిన్నారండి. ప్రభు వలన సమీపించలేదా అంటే, మూర్ఖంగా ప్రవర్తించే జనానికి ఎవడు చెప్తాడు మనకి, మన వాళ్ళకి? మీరు ఒక్క రొట్టెతో విరుస్తారా? ఇప్పుడు సిద్ధాంతం తీసుకొస్తాడు సంఘంలోకి. మీరు ఒక్క రొట్టెతో, అంటే ఒక్క రొట్టె లేకపోతే అది రొట్టె కాదా? బల్లలో పాలు పంపులు ఉండవు. మీరు ఎక్కడో తయారైన బ్రెడ్ ముక్క తీసుకొస్తారండి. అది ఎవరో తయారు చేశారు. సెన్స్ ఉండాలి కదా. అసలు బ్రెడ్ కాదు కదా. ఆయన చెప్పింది ఏంటి? ఒక్క రొట్టె విరువమన్నాడా? అది ఇంట్లో తయారు చేయమన్నాడా? అది స్నానం చేసి తయారు చేయమన్నాడా? అది బెల్లంతో తయారు చేయమన్నాడా? అది పిండితో ఏమన్నాడు? అక్కడ రొట్టె ఉంది. యూదా సాంప్రదాయం, యూదా పరిసర ప్రాంతాలు, యూదా కల్చర్, ఎండు రొట్టెలు కూడా ఉంటాయి. విరిచాడు. విరిచి ఏం చేయమన్నాడు? అసలు చేయమన్నది ఏంటి? నన్ను జ్ఞాపకము. అసలు పాయింట్ అది. ఆ పాయింట్ మనం వదిలిపెట్టి గుండ్రటి రొట్టె, అప్పడమా, పేనం మీద కాల్చారా, స్టవ్ మీద కాల్చారా, నెయ్యేసి కాల్చారా, అక్కాయిలు తయారు చేశారా, అన్నయ్యలు తయారు చేశారు, ఏంటిది? వేర్ వి ఆర్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఎస్, యథార్థత. సాధు సుందర్ సింగ్ గారు రొట్టెని తిన్నారు. రొట్టె అనుకొని తిన్నారు, అది రొట్టె కాదు. జ్ఞాపకం చేసుకున్నారు. మరి ద్రాక్షరసం ఎక్కడిది? అక్కడ నది. ఎస్, టిబెట్ ఆ ప్రాంతాల్లో చాలా నదులు ప్రవహిస్తుంటాయి, సెలయేర్లు ఉంటాయి. దోసెడు నీళ్లు తీసుకొని, ప్రభువా, మీరు మా కోసం కాచిన రక్తానికి కృతజ్ఞతాస్తుతులు. నేనంటాను 100% యథార్థతతో, యథార్థ హృదయంతో సాధు సుందర్ సింగ్ గారు ఆ ఇద్దరు బల్లలో పాలు పంపులు తీసుకున్నారు. అంటే మనం వాక్య కాన్సెప్ట్ని వదిలిపెట్టాం, సిద్ధాంతంలోకి వచ్చాం, విడిపోయాము. అన్ని నాన్ సెన్స్ కేసులే కదా.
చివరగా లెట్ us go to Acts 7:48. అపోస్తుల కార్యాలు 7:48. ఎవరైనా చదువుతారండి? 47 నుండి 50 కలిసి ఉంది. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీయో నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త తెలిపిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. సర్వోన్నతుడు యేసుక్రీస్తు సర్వోన్నతుడైతే ఆయన మానవుడు నిర్మించిన ఇటుక, సిమెంట్, కాంక్రీట్, అది టెంటే కావచ్చు, రేకుల షెడ్డే కావచ్చు, 1000 కోట్లు అంటే దానికి వెచ్చించిన ఒక బిల్డింగే కావచ్చు, 100 కోట్లు పెట్టిన బిల్డింగే కావచ్చు, 70 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు పెట్టి కట్టిన బిల్డింగే కావచ్చు. నా దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటంటే, నాకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, నాకు కలిగిన జ్ఞానోదయం ఏంటంటే, బాబు మీరు ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు సెంట్రలైజ్, ఫాల్ సీలింగ్, ఇంకే పేర్లు పెట్టుకొని, ఎన్ని లైట్లు పెట్టుకొని కట్టుకున్నా, ఆయన అన్న మాట ఏంటంటే, నేనందులో ఉండను. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడ 2-3 కూడి నా నామాన ప్రార్థిస్తారో, దీనికి మనం ఏం యాడ్ చేసాం? ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన ప్రార్థించుకుంటూ కోట్ల రూపాయలు పెట్టుకున్న మందిరాల్లో కూర్చుంటామో అక్కడ ఆయన ఉంటాడు అని దీన్ని మనం మార్చుకున్నాం. రేపు వీళ్ళందరూ దేవుడి దగ్గర ఉత్తరవాళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. మై హంబుల్ రిక్వెస్ట్, ఈ దేహము బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయనకు ఆలయంగా మారిపోతుంది. రైట్ టు అండర్స్టాండ్. బాప్తిజం తీసుకున్నప్పుడు ఇది ఆయన ఆలయంగా మారిపోయింది. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ వరం ఇస్తా అన్నాడు కదా. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, మారు మనసు పొందండి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును. అప్పుడు ఈ శరీరము దేవుడికి ఒక ఆలయంగా మారుతుంది. ఈ ఆలయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీరం మట్టిలోకి కలిసిపోయేంత వరకు మనతోనే ఉంది. ఈ ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే, మనం పాడు చేసినా, వేరే వాళ్ళు పాడు చేయడానికి పూనుకున్నా ఆయన ఊరుకునేవాడు. ఎందుకంటే అయితే ఇప్పుడు మన గోలంతా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంటే, మా చర్చిని గోలగొట్టారు, మా చర్చి కాలిపోయింది, మా చర్చి పడగొట్టారు. ప్రజలకు ఇచ్చే సంకేతం ఏంట్రా బాబు? మనం ఏం సంకేతం ఇస్తున్నాం? ఆయనేమో ఈ శరీరం దేవాలయంగా మారుతుంది, ఇది మీకు దేవాలయము, నా దేవాలయం అని మీరు ఎరగరా అని ఆయన ప్రశ్నిస్తే, అజ్ఞానంగా ఈ రోజు వరకు మా దేవాలయం ఇది అని ప్రజలకు చెప్పకుండా, ఇది మా దేవాలయము, మా చర్చికి రండి, మా గుడికి రండి, మా మందిరానికి రండి, మీకు ఉక్కపోత ఉండదు, సెంట్రల్ ఏసీ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని అసత్యాన్ని మనం ప్రచారం చేస్తే, we are answerable to God. We are youngsters and elders. Please try to understand what is the church. మీరు ఏ చర్చ్ నిర్మాణానికి మీ డబ్బులు ఖర్చు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. నేనంటాను, ఆరాధనకు చలి పెట్టకుండా
వర్షం పడకుండా ఎండ కొట్టకుండా బిల్డింగ్ కట్టుకోండి. అక్కడి వరకు నాకు తెలిసి ప్రభు అనుమతిస్తాడు. అంతకన్నా మించి కోట్ల రూపాయలు మేము తగలబెడతాం దాని మీద అంటే ఆ కోట్ల రూపాయలకి వీళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉత్తరవాదులు. ఎందుకు అంటే ఈ శరీరాలు దేవాలయాలుగా ఉండి ఈ దేవాలయాల పోషణ సరిగా లేనప్పుడు ఆయన రెండవసారి వచ్చినప్పుడు అడిగే ప్రశ్న ఇదే. ఈ దేవాలయం ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారా? ఈ దేవాలయం దాహం కొన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చారా? ఈ దేవాలయానికి వస్త్రాలు లేనప్పుడు బట్టలు ఇచ్చారా? ఈ దేవాలయం మంచాలో పడుకున్నప్పుడు బెడ్ రిడెన్ అయినప్పుడు మీరు పరామర్శించారా? ఈ దేవాలయం ఏదో ఇబ్బంది చేత జైల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఈ దేవాలయాన్ని ఓదార్చారా? అదేంటి దేవా, నేను 5 లక్షలు ఇచ్చాను మా చర్చ్ పాస్టర్ ఏమంటే ఆయన అంటాడు, అయ్యో ఇది నీ పేరేనా బాబు? రవికుమార్. ఓకే, నీ పేరేనా? సారీ, నీ అకౌంట్లో 0 ఉందే. అదేంటండి, 5 లక్షలు ఇచ్చాను కదా, మా వాళ్ళు 50 లక్షలు పెట్టి 50 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి సంఘం కట్టారు కదా, అందులో నా 5 లక్షలు లేవా అంటే సారీ, మా పక్కింటి అతను ఓ సంఘానికి వెళ్ళేవాడండి, మరి ఆయన అకౌంట్లో ఏమన్నా ఉన్నాయా ఒకసారి చూడండి. యాంగ్జైటీ ఉంటుంది కదా. ఈ గొడవ చనిపోయిన తర్వాత కూడా పోదు కదండి. నేను ఊరికే ఉపమానంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి, జరిగింది కాదు. ఎస్, మీ పక్కన అతను కూడా సంఘానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మామూలుగా ఆరాధించుకోవడానికి ఒక 4 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఒక 100 మంది కూడుకుంటుంటే అక్కడ కట్టుకున్నారు. అంత ఇబ్బందిగానే ఉండేది, కానీ వీళ్ళ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. అదేంటి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, కూలీ చేసేవాడు కదా. ఎస్, ఆయన ఎవరికి ఇచ్చాడు డబ్బులు అంటే ఆ సంఘంలోకి వెళ్ళిన డబ్బులు ఎవరికి చెందాయి అంటే దిక్కులేని వారికి, అనాథలకి, విధవరాళ్ళకి చెందాయి. వాళ్ళ అకౌంట్లో వడ్డీతో సహా ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ నేను తిరిగి ఇస్తాను. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వేర్ యూ విల్ స్పెండ్ యువర్ మనీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. బీ వైస్, బీ ప్రూడెంట్ ఇన్ యువర్ ఇన్వెస్టింగ్. ఎస్, మన జేబులోకి వచ్చే డబ్బు మనం ఎవరికి ఇస్తున్నాము అనేది కూడా అజ్ఞానులం కాకుండా జ్ఞానంగా మనం ప్రవర్తిస్తే వన్ డే ద గాడ్ విల్ రివార్డ్ అండ్ హీ విల్ అవార్డ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. Thank you, Uncle. That was a great thing to be learned. Thank you very much. Fine, friends. Any testimonies or prayer requests to share, Nana? Any prayer points or test? Raghu, chep Nana. మొదటగా ప్రైజ్ గాడ్ అన్న. థ్యాంక్ యూ అంకిల్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ప్రేడ్ ఫర్ మీ. లాస్ట్ వీక్ లో నేను మీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను కదా, సాటర్డే ఇంటర్వ్యూ ఉందని. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యాను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక రౌండ్ ఉంది అంకుల్, అది క్లియర్ చేస్తే అయిపోయినట్టే. ప్లీజ్ ప్రే ఫర్ మీ. Praise God. Hallelujah. Thank you, Raghu. Happy to hear the good news from you. Wish you all the best for the rest and let the God's will be done in your life, Nana. Thank you. Any other points to share, Nana? Fine, friends. We shall wind up the session for this week. And next Wednesday, మనం ఇదే టైం గ్యాదర్ అవుతాం. ఇంకా మనం చేంజెస్ ఉంటే I'll inform you about WhatsApp. And one more thing, important thing, try to join in time, Nana. మీరు session starting time లో మీరు జాయిన్ అయితే you can get many things. ట్రై టు జాయిన్ ఇన్ టైం, లేదంటే మధ్యలో వచ్చిన తర్వాత అంత కన్ఫ్యూజన్ లా ఉండొచ్చు. కాబట్టి ట్రై టు జాయిన్ ఇన్ టైం. మీరే ఒక అలారం పెట్టుకోండి, వెనస్డే అట్ కరెక్ట్ 4:47 ఒక అలారం పెట్టుకోండి. ఓన్లీ ఆన్ వెనస్డేస్. అరే ఏంటి వింతగా అంటప్పుడు మీరే అర్థమైతే ఈరోజు సెషన్ ఉంది కదా. ట్రై టు జాయిన్ ఇన్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఎనీ అదర్ థింగ్స్? ఫైన్ అంకుల్, వి షల్ వైండ్ అప్ ఫర్ దిస్ అండ్ క్లోజింగ్ ప్రేయర్స్. కృపగల తండ్రి, జీవం గల జీవాధిపతి, సాయంకాలానికే వందనాలు ప్రభు. ఈ వాక్య వెలుగులో నుండి మాకు కొన్ని
మాటలు నేర్పారు. మీ లోబడి జీవించే కృపను దయచేయండి. సహోదరుడికి మరి షార్ట్ పిచ్ కావడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఫైనల్లో కూడా మీ కృప అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం జరిగించండి. వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి కెరియర్ను, భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదించండి. అనుకున్న నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. బిడ్డల మా అవసరాలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో గుర్చేసుకోండి. నమ్మదగిన దేవుడు, నమ్మినటువంటి వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. అందుని బట్టి స్తుతిస్తూ రాత్రికాల దేవునితో మమ్మల్ని నింపమని ఘనత మహిమా ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు నేను క్షమించిన ప్రకారం మనం క్షమించండి. మేము శోధనలతో ఎక్కిరిని తప్పించండి. ఎందుకంటే రాజ్యం బలం ఓకే.